తెలంగాణ రాష్ట్ర వ్యాప్తంగా జర్నలిస్టుల యొక్క సమస్యల సాధన కొరకై పోరాటం చేస్తున్న తెలంగాణ వర్కింగ్ జర్నలిస్ట్ యూనియన్ రాష్ట్ర అధ్యక్షులు తమ జర్నలిస్టుల యొక్క సమస్యలను నూతన ప్రభుత్వం చేపట్టిన అభివృద్ధి క్రమంలో భాగంగా అనేక సంక్షేమ పథకాలను ప్రభుత్వం ప్రవేశపెడుతూ అందులో భాగంగానే జర్నలిస్టుల యొక్క ఇండ్లు, ఇళ్ల స్థలాల యొక్క సమస్యలు పరిష్కరించాలని డిమాండ్ చేస్తున్నారు. ఇదే విషయానికి సంబంధించి తెలంగాణ రాష్ట్ర వర్కింగ్ జర్నలిస్ట్ యూనియన్ రాష్ట్ర అధ్యక్షులు విరాట్ అలీతో మా ఉమ్మడి నల్గొండ జిల్లా ప్రతినిధి శ్రీనివాస్ ఫేస్ టు ఫేస్. ఇప్పుడు ఎదురు చూస్తున్నటువంటి జర్నలిస్టు సమస్యలు గత కొంతకాలంగా పెండింగ్లో ఉన్నటువంటి పరిస్థితి. నూతనంగా ఏర్పడినటువంటి కమిటీలో తెలంగాణ వర్కింగ్ జర్నలిస్ట్ యూనియన్ రాష్ట్ర అధ్యక్షులు వీరత్ అలీ గారు మనతో పాటు ఉన్నారు. పూర్తి స్థాయిలో జర్నలిస్ట్ హక్కుల కొరకు పోరాడుతున్నటువంటి సంఘంగా ఉన్నటువంటి యూనియన్లో ప్రతిసారి జర్నలిస్ట్ సమస్యల కొరకు పోరాడుతున్న క్రమంలో ఈ ప్రభుత్వానికి నివేదిక ఏం సమర్పించనున్నారు, జర్నలిస్ట్ సమస్యలు ఏ విధంగా ఉన్నాయో వాటిపై ఎలా అనేది చెప్పలేదు. సార్ చెప్పండి, ఓవరాల్గా చూసినట్లయితే తెలంగాణలో గత పాలకులు జర్నలిస్టుల పట్ల నిర్లక్ష్యం చేశారు. ఇప్పుడు నూతన ప్రభుత్వం వచ్చింది, మీరు రాష్ట్ర నూతన అధ్యక్షులు కూడా అయ్యారు, జర్నలిస్ట్ వర్కింగ్ జర్నలిస్టు ప్రతినిధిగా ఉన్నారు. ఏ సమస్యలు ప్రభుత్వం తీసుకెళ్తున్నారు? ముఖ్యంగా 10 ఏళ్లుగా చాలా సమస్యలు జర్నలిస్టులై పెండింగ్లో ఉండిపోయాయి. గత ప్రభుత్వం కొంత నిర్లక్ష్యం వహించిందనడంలో ఎలాంటి సందేహం లేదు. ఇందులో ప్రధానంగా ఇళ్ల స్థలాల సమస్య కావచ్చు, అట్లాగే ప్రధాన అవసరం ఎందుకంటే జర్నలిస్టు వృత్తి అనేది ఒక ప్రమాదకరమైన కత్తి మీద సాము లాంటి వృత్తి కనుక ఈ హెల్త్ కార్డులకు సంబంధించి హెల్త్ ఇష్యూస్ చాలా వస్తుంటాయి. హెల్త్ స్కీమ్ లేదు దాదాపు ఈ రాష్ట్రంలో. ఒక 8 ఏళ్లుగా హెల్త్ స్కీము స్తంభించిపోయింది, లేదు ఆ స్కీమ్ పెట్టినా అది రద్దయిపోయింది, దాన్ని అమలు కూడా లేదు. చాలామంది జర్నలిస్టులు అప్పులు చేసి హాస్పిటల్లో ట్రీట్మెంట్ చేయించుకుంటున్నారు. వాళ్ళని ఖచ్చితంగా ఆదుకోవాలి. ముఖ్యంగా జర్నలిస్టులకు హెల్త్ స్కీమ్ని ప్రారంభించాలని చెప్పి అదొక హెల్త్ స్కీమ్ మీద జర్నలిస్టులు ఆందోళన చెందుతున్నారు. రెండో విషయం ఇంటి స్థలాలకు సంబంధించి ఈ 2 అంశాల మీద గత ప్రభుత్వము మేము ఖచ్చితంగా జర్నలిస్టులకు న్యాయం చేస్తాం, 100% హెల్త్ స్కీమ్ పెడతాం, అట్లాగే ఇంటి స్థలాల సమస్యను కూడా పరిష్కరిస్తామని కాంగ్రెస్ ప్రభుత్వం ఎన్నికల సమయంలో హామీ ఇచ్చింది. దీంతో జర్నలిస్టులో చాలా ఆశలు పెరిగినాయి. కొత్త ప్రభుత్వం ఖచ్చితంగా మాకు న్యాయం చేస్తుంది, కొత్త ప్రభుత్వం ఆధ్వర్యంలో మళ్ళీ మా జీవితాల్లో ఒక వెలుగు వస్తుంది అని చెప్పి చాలా ఆశలు పెట్టుకున్నారు. ప్రజలు పెట్టుకున్నట్టు జర్నలిస్టులు ఎక్కువ పెట్టుకున్నారు. మా స్కీమ్స్ మాకు వస్తాయి, మా స్కీమ్ల ద్వారా మేము లబ్ధి పొందుతామని చెప్పి. డెఫినెట్గా ఈ ప్రభుత్వము చేస్తుంది అని నమ్మకం ఉంది. ఎందుకంటే మేము 2 సందర్భాల్లో ముఖ్యమంత్రి గారిని కలిసినప్పుడు రేవంత్ రెడ్డి గారు చాలా స్పష్టంగా చెప్పారు, ఇచ్చిన మాట తప్పేదే లేదన్నారు. 100% హెల్త్ స్కీమ్ కావచ్చు, ఇళ్ల స్థలాలది ఆల్రెడీ ఈ 2కి సంబంధించి ఎక్సర్సైజ్ను కూడా ప్రారంభమైంది. ప్రధానంగా ముఖ్యంగా వర్కింగ్ జర్నలిస్ట్ ఉద్యమ నాయకులు ఒక జాతీయ స్థాయిలో పేరు ప్రతిఖ్యాతలు గాంచినటువంటి శ్రీనివాసరెడ్డి గారు తెలంగాణ మీడియా అకాడమీ చైర్మన్గా బాధ్యతలు తీసుకున్నాక మాకు కొంచెం భరోసా వచ్చింది, అట్లాగే కొంచెం ధైర్యం వచ్చింది. ఖచ్చితంగా వారు ఒక వర్కింగ్ జర్నలిస్ట్ యూనియన్ గొంతుకగానే వారు ప్రభుత్వం దగ్గర ఖచ్చితంగా ఈ పథకాన్ని సాధిస్తారు, జర్నలిస్టులకు న్యాయం చేస్తారనేదే మాకు వారి మీద విశ్వాసం. మాకే కాదు, ఇవాళ తెలంగాణ జర్నలిస్టులు అందరూ ఆయన మీద చాలా విశ్వాసంతో ఉన్నారు. వాళ్ళ విశ్వాసాన్ని కోసమే ఆయన కూడా రాత్రింబవళ్ళు ఈ సమస్యల పరిష్కారం కోసం నివేదికలు తయారు చేస్తున్నారు. అట్లాగే సమాచార శాఖ మంత్రులు పొంగులేటి శ్రీనివాసరెడ్డి గారితో ఎప్పటికప్పుడు చర్చలు జరిపిస్తున్నారు. జర్నలిస్టుల సమస్యల్ని ఆయన వారి దృష్టికి తీసుకెళ్తున్నారు. ఇద్దరు కూడా మంత్రి గారు అట్లాగే మన చైర్మన్ గారు వాళ్ళిద్దరూ ఒక ప్రణాళికతో త్వరలో ప్రభుత్వంతో ముఖ్యమంత్రి గారిని కలిసి వారి దృష్టికి తీసుకెళ్లి ఈ సమస్యలను వీళ్ళని తొందరగా పరిష్కరించే దిశలో ముందుకెళ్తున్నారు. జర్నలిస్టులకు అనారోగ్యంతో గురవుతూ అనేక మంది ఇబ్బంది పడుతున్నటువంటి పరిస్థితి గత పాలకులు కూడా నిర్లక్ష్యం చేశారు. ఇప్పుడు మీరు యూనియన్ వర్కింగ్ జర్నలిస్ట్గా ఏం డిమాండ్ చేయబోతున్నారు? ఖచ్చితంగా జర్నలిస్టులకి హెల్త్ స్కీమ్ అనేది చాలా ఇంపార్టెంటు. 2014 నుండి అంటే మన రాష్ట్ర విభజన తర్వాత స్టిల్ ఇప్పటి వరకు ఈ రాష్ట్రంలో దాదాపు 350 మంది జర్నలిస్టులు అకాల మరణం చెందినరు. ఆ కుటుంబాలకి అకాల మరణం చెందిన కుటుంబాలకి ప్రభుత్వ పరంగా ఒకటి చేయూతనివ్వాలి. రెండవది ఏంటంటే ఆ మరణాలకి చాలామంది హాస్పిటళ్లలో ఒక విలువైన వైద్యం అందలేక దీనికి ఒక ఫుల్ స్టాప్ పెట్టి ఒక మంచి హెల్త్ స్కీమ్ జర్నలిస్టుల కోసం తెస్తుందని చెప్పి ఆశిస్తున్నాం. ఇది ఇక్కడ ఉన్నటువంటి పరిస్థితి. ఓవరాల్గా చూసినట్లయితే తెలంగాణలోని జర్నలిస్టుల హక్కుల కొరకు ప్రజా సమస్యలపై నిరంతరం పోరాటం చేసి జనుల హక్కుల సాధన కొరకు పనిచేస్తామని చెప్తున్న వీరత్ అలీ గారు చెప్పినటువంటి పరిస్థితి. కెమెరామెన్ శంకర్తో శ్రీనివాస్, ఉమ్మడి నల్గొండ జిల్లా, బీఆర్కే న్యూస్.